ఓకే, అందరికీ నమస్కారం. జై సేవాలాల్. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క 287వ జయంతి ఉత్సవాలు 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు 7 రోజులు అధికారికంగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి సంత్ సేవాలాల్ జయంతి అందరికీ పేరు పేరున బంజారా నాయకులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా 21వ తారీఖు నాడు డిచ్పల్లి మండల కేంద్రంలో మరి నడుపల్లి శివారులో ఏదైతే గౌరవనీయులు డాక్టర్ భూపత్ రెడ్డి గారి సహకారంతో నిజామాబాద్ జిల్లా బంజారా సేవా సంఘంనకు ప్రభుత్వం ద్వారా కేటాయించినటువంటి స్థలంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ స్థాయి సేవాలాల్ జయంతి ఉత్సవము 21 నాడు శనివారం ఉదయం 11 గంటలకు మరి అధికారికంగా మరి గౌరవనీయులు డాక్టర్ భూపత్ రెడ్డి గారు వారి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ గారు మరియు డివిజనల్ అధికారులు అందరి యొక్క సమక్షంలో మరి బంజారా నాయకులు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా జాతీయ స్థాయి నాయకులు అందరూ ఈ ఉత్సవానికి విచ్చేస్తున్నారు. కాబట్టి నిజామాబాద్ జిల్లాలోని బంజారా నాయకులు, మన సంఘ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరూ మరి ఆనాడు 11 గంటలకు వచ్చి ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని మరి ఆనాడు మన ప్రజాప్రతినిధులు వస్తుండ్రు. ఏదైతే మన నూతనంగా ఎలక్ట్ అయినటువంటి, నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు, మరి కార్పొరేటర్లకు, మరి కౌన్సిలర్లకు ఆనాడు మరి ఈ సమావేశంలో, ఈ సదస్సులో మరి వారిని కూడా గౌరవంగా ఆహ్వానించి వారందరినీ కూడా సన్మానం చేయబడును. కాబట్టి జిల్లా అధికారులు అందరూ వస్తున్నారు. మరి ఈ ఉత్సవాలను మరి కనివని ఎరగని విధంగా మరి మనం నిజామాబాద్ జిల్లాలో మరి విజయవంతంగా మరి దీన్ని జరుపుకోవాలని ఈ సందర్భంగా ప్రతి తాండా నాయకులకు, కార్భారీకి మరియు పెద్దలకు, ప్రజాప్రతినిధులకు మరోసారి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మీరు 11 గంటలకు డిచ్పల్లి నందు ఏదైతే మనము సేవాలాల్ బంజారా భవన్ ఏదైతే నిర్మాణం చేయబోతున్నామో, జిల్లా సేవాలాల్ బంజారా భవన్ ఏదైతే నిర్మాణం చేయబోతున్నామో ఆ స్థలం దగ్గర మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. కాబట్టి అందరూ ఖచ్చితంగా మరి ఇతర ప్రజాప్రతినిధులు కూడా అందరూ ఖచ్చితంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము.